హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ అండ్ నవోదయ అకాడమీ. మనకి నవోదయ ఎగ్జామ్ లో కానీ సైనిక్ ఎగ్జామ్ లో కానీ యాంగిల్స్ అనే చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యాంగిల్స్ అనే చాప్టర్ ని నేను వీడియో రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అనంటే మన స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ యాంగిల్స్ అనే చాప్టర్ ని వింటేనే వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా సరే వీడియో తీసి ఒక్కసారి ఎగ్జామ్ కి ముందు కానీ ఇప్పుడు ఎగ్జామ్ కొన్ని రోజులు ఉన్నప్పుడు కానీ ఈ క్వశ్చన్స్ ని ఎలా చేస్తున్నారు, సార్ ఏ రకంగా చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు నేర్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? రైట్. క్వశ్చన్స్ చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ అన్నారు. నానా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ అన్నాడు. అరే మీకు ఇక్కడ లైన్ సిగ్మెంట్ అంటే ఒక లైన్ లో సెట్ అయిన పార్ట్ ని లైన్ సిగ్మెంట్. సిగ్మెంట్ అంటే కొంత భాగము అని అర్థం. దీనికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి లైన్ సిగ్మెంట్ కి. మరి లైన్ కి అసలు ఎండ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఉండదు, ఎండింగ్ పాయింట్ ఉండదు నాన్న. రేకి మాత్రం ఒకే ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది నాన్న. దీన్నే రే అనేసి అని అంటారు నాన్న. ఓకే. ప్లేన్ అంటే నాన్న ఆల్ డైరెక్షన్ ని ఇన్ఫైనైట్ టైమ్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఆల్ డైరెక్షన్స్ ని, ఒక ప్లేన్ సర్ఫేస్ ని, ఏదో ఒక సర్ఫేస్ ని నానా ఆల్ డైరెక్షన్ ఇన్ఫైనైట్లీ. చూడండి, దీనికి సంబంధించిన క్వశ్చన్. ఏ ఫ్లాట్ సర్ఫేస్ విచ్ ఎక్స్టెండ్స్ ఇన్ఫైనైట్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఈజ్ కాల్డ్ ఏ డాష్ అన్నాడు. ఇది 2021లో అడిగాను. ప్లేన్ అని ఆన్సర్ దీనికైతే ఆప్షన్ ఏ. అదే ప్లేన్ అంటే ఏంటో అనేది ఇక్కడ చెప్పేశాను నాన్న. మరి ఒక్క ఎండ్ పాయింట్, ఓన్లీ వన్ ఎండ్ పాయింటే ఉంది. ఆప్షన్ బి నాన్న, ఆప్షన్ బి. ఇక్కడ ఆప్షన్ బి అయిపోయింది కదా. ఇక్కడ చూడండి. ఏ ఫ్లాట్ సర్ఫేస్ విచ్ ఎక్స్టెండ్ ఇన్ఫైనైట్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఒక ఫ్లాట్ సర్ఫేస్ ని తీసుకొని ఆల్ డైరెక్షన్స్ ఇన్ఫైనైట్లీ అంటే నాన్న దాన్ని ఇన్ఫైనైట్ టైమ్స్. ఇన్ఫైనైట్ అంటే ఏంటి? అనంతం. ఓకే. కానీ మనం బోర్డు మీద డ్రా చేసి చూపిస్తా ఉంటాం, దాన్ని మనం ప్లేన్ అంటాం. మీకు లైన్ అని చెప్పాను, లైన్ సిగ్మెంట్ అని చెప్పాను. మరి డి అనే ఆప్షన్ గురించి మాట్లాడితే పాయింట్. పాయింట్ అంటే నాన్న ఇది దేన్ని డినోట్ చేస్తుంది అంటే లొకేషన్ ని డినోట్ చేస్తుంది. పర్ఫెక్ట్ లొకేషన్ ని డినోట్ చేయడానికి పాయింట్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ర్యాపిడో కానీ ఇలాంటివి బుక్ చేసినప్పుడు ఒక యారో మార్క్ మనం వెళ్తున్నప్పుడు వెళ్తూ ఉంటుంది చూసారా, అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ని తెలియజేస్తూ ఉంటుంది నాన్న పాయింట్ అనేది. చాలా చాలా ఇంపార్టెంట్ కన్నా. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. హౌ మెనీ లైన్స్ కెన్ బి డ్రాన్ త్రూ ఏ 2 పాయింట్స్. 2 పాయింట్స్ మధ్య ఎన్ని లైన్స్ ని ఫామ్ చేయొచ్చు అన్నాడు. 2 పాయింట్స్ మధ్య ఎన్ని లైన్స్ ని ఫామ్ చేయొచ్చు? 2 పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ ఓన్లీ సింగిల్ లైన్ ని మాత్రమే చేయొచ్చు నాన్న. హౌ మెనీ లైన్స్ కెన్ బి డ్రాన్ త్రూ 2 పాయింట్స్. 2 పాయింట్స్ మధ్య ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు అని అంటే ఆప్షన్ ఏ మాత్రమే వస్తుందన్నా. ఇది RMS 2021లో అడిగాడు. చాలా జాగ్రత్తగా చూడండి, ఏం అడుగుతున్నాం, ఎలా అడుగుతున్నాం, ఎగ్జాంపుల్ తో సహా చెప్తున్నాను. రైట్ నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అరే ఇలాంటి క్వశ్చన్స్ ని పిల్లలు చదివే ఓపిక లేక అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎలా అర్థం చేసుకోలేకపోతున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. వాడు చాలా తెలివిగా ఇస్తాడు. ఇన్కరెక్ట్ అనేది అంటే కరెక్ట్ కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ఇన్కరెక్ట్. ఓకేనా? కరెక్ట్ అనేది మాత్రమే చదువుతారు మన వాళ్ళు, ఇన్ అనేది మర్చిపోతారు నాన్న. అది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఏ లైన్ డస్ నాట్ హ్యావ్ డిఫైనెట్ లెంత్. ఎస్, ఇది డిఫైనెట్ లెంత్. డస్ నాట్ హ్యావ్ డిఫైనెట్ లెంత్. లైన్ యొక్క లెంత్ ని మనం డిఫైన్ చెయ్యగలము అని అంటున్నాడు. అసలు లైన్ అంటే ఏంటంటే ఇలా ఉంటుంది కన్నా, బాగా గుర్తుపెట్టుకోండి. దీని యొక్క లెంత్ ని మనం డిఫైన్ చేయలేము. ఫైనెట్ అంటే ఇన్ఫైనెట్, అనంతం అన్నమాట. ఓకే. ఎందుకని? దానికి ఎండ్ పాయింట్ ఉండదు, స్టార్టింగ్ పాయింట్ ఉండదు. కాబట్టి ఈ లైన్ అనేది పర్ఫెక్ట్ గా దీనికి ఏ లైన్ డస్ నాట్ హ్యావ్ ఏ డిఫైనెట్ లెంత్. ఎస్ నాన్న, అది కరెక్టే నాన్న. నెక్స్ట్, ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. ఎస్, లైన్ కి ఎలాంటి ఎండ్ పాయింట్స్ ఉండవు, ఇప్పుడే చెప్పుకున్నాను. ఇది కరెక్టే కన్నా. ఏ లైన్ కెన్ నాట్ బి డ్రాన్ ఆన్ ఏ పేపర్ బట్ ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఏ డయాగ్రామ్. అవును, ఒక పేపర్ మీద మనం లైన్ ని రాయలేం, గీలేం. జస్ట్ ఓన్లీ ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాం అంతే. లైన్ అంటే ఇన్ఫైనైట్ లెంత్ అని మెన్షన్ చేశాం కదా, జస్ట్ ఓన్లీ ఒక డయాగ్రామ్ వేసి మాత్రమే చూపించగలం. ఇది కూడా కరెక్టే నాన్న. ఏ లైన్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. ఓన్లీ వన్ డైరెక్షన్ వెళ్తే అది లైన్ అవుతా?
లైన్ అవ్వదు నాన్న. ఓకే, ఓన్లీ వన్ డైరెక్ట్. ఈ నీట్ టూ డైరెక్షన్స్, అటు ఒకటి ఇటు ఒకటి వెళ్తూ ఉండాలి నాన్న. ఓకే, ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్. ఇన్కరెక్ట్ అనేది ఆప్షన్ డి నాన్న. చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. హౌ మెనీ లైన్స్ కెన్ బి డ్రాన్ పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్. ఒక పాయింట్ నుంచి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, నవోదయ కానీ సైనిక్ కానీ. ఒక పాయింట్ నుంచి ఎన్ని లైన్స్ ఫామ్ అవుతాయి అనేసి అన్నాను. ఎన్ని లైన్స్ అయినా ఒక పాయింట్ నుంచి ఫామ్ అవ్వచ్చు. బాగా గుర్తుపెట్టుకున్నాను. వన్ ఓన్లీ, టూ ఓన్లీ, త్రీ ఓన్లీ అన్నాడు కాదు నాన్న. ఇన్ఫైనెట్లీ మెనీ లైన్స్ పాస్ అవుతాయి. ఒక్క పాయింట్ నుంచి మెనీ లైన్స్ పాస్ అవుతాయి. క్లియర్ కన్నా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, అరే ఈ క్వశ్చన్ సైనిక్ స్కూల్ 2020 నేను చెప్తున్నానా, మీకు సరిగా కనపడకపోతే ఒక్కసారి చూడండి. విచ్ సీక్వెన్స్ కరెక్ట్లీ మ్యాచెస్ దిస్ గివెన్ యాంగిల్స్ విత్ దేర్ మెజర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్ పెద్ద నుంచి చిన్నకి తగ్గుతూ ఉంటుంది నాన్న. ఓకే రైట్. ఇప్పుడు మీరు గమనిస్తే నాన్న, ఇలా ఒక యాంగిల్ ఉంది. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది కనిపిస్తుంది చూడండి నాన్న. ఈ యాంగిల్ వచ్చేసరికి ఎంత నాన్న? 180 డిగ్రీస్. బాగానే ఉంది. మరి ఈ యాంగిల్ ని చూడగానే మనకి 90 డిగ్రీస్. ఇది కూడా బాగానే ఉంది నాన్న. మరి ఈ యాంగిల్ వచ్చేసరికి ఎంత నాన్న? 90 డిగ్రీస్. ఇదైనప్పుడు 90 డిగ్రీస్ ని కొంచెం చేంజ్ అయింది కాబట్టి 90 కంటే ఏవో 115, ఓకేనా, లేకపోతే 125, ఎనీవన్ 125 డిగ్రీస్ అనేసి అనుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వన్, మరి ఈ యాంగిల్ ఏమంటాం నాన్న? ఈ యాంగిల్ 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంది. వీటి నేమ్స్ కూడా చెప్తాను. 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంది కాబట్టి ఇది 30 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 60 అవ్వచ్చు. అంటే ఇది ఎక్యూట్ యాంగిల్. ఏంటిది నాన్న? ఎక్యూట్ యాంగిల్. మరి ఇదేంటిది నాన్న? రైట్ యాంగిల్. ఏంటిది నాన్న? రైట్ యాంగిల్. మరి ఇదేంటి నాన్న? స్ట్రైట్ యాంగిల్. ఇక్కడే చెప్పేస్తున్నాను నాన్న. ఏంటిది నాన్న? స్ట్రైట్ యాంగిల్. మరి 125, 90 నుంచి 180 డిగ్రీస్. మీరు ఎప్పుడైనా ఇలా వేసుకుంటే అర్థమైపోయింది నాన్న. 0 to 90 డిగ్రీస్ ఏముంటుంది నాన్న? ఎక్యూట్ యాంగిల్ ఉంటుంది. ఎక్యూట్ యాంగిల్. రైట్. మరి 90 to 180 డిగ్రీస్ ఏముంటుంది నాన్న? అబ్ట్యూజ్ యాంగిల్స్ ఉంటాయి. ఏంటైనా అబ్ట్యూజ్ యాంగిల్. మరి 180 to 360 డిగ్రీస్ ఏముంటాయి నాన్న? 360 డిగ్రీస్ రిఫ్లెక్స్ యాంగిల్ ఉంటుంది నాన్న. ఏముంటాయి నాన్న? రిఫ్లెక్స్ యాంగిల్. దీంట్లో 90 డిగ్రీస్ వచ్చేసరికి ఏ యాంగిల్ అంటారు? రైట్ యాంగిల్ అంటారు. మరి 180 డిగ్రీస్ వచ్చేసరికి స్ట్రైట్ యాంగిల్ అంటారు. 180 నుంచి 360 డిగ్రీస్ అన్నిటినీ కలిపి రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. 360 డిగ్రీస్ వచ్చేసరికి ఏమంటారు? కంప్లీట్ యాంగిల్ అని అంటారు. ఈ పిక్చర్ నేను ప్రీవియస్ క్లాస్లలో కూడా చెప్పాను. ఒక్కసారి మీరు ఆ పిక్చర్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. మరి అసెండింగ్ ఆర్డర్ ఏమవుద్ది? ఫస్ట్ ఏమొస్తుంది నాన్న? చిన్న నుంచి పెద్ద. అసెండింగ్ ఆర్డర్ అంటే పెరుగుతూ వెళ్తుంది. ఎక్యూట్ యాంగిల్ ఆప్షన్ ఏ, ఐ మీన్ 1 ఉంటుంది. ఆప్షన్ 1 ఎన్ని ఆప్షన్ లో ఉంది? 3 ఆప్షన్ లో ఉంది. సి అయితే కాదు. నెక్స్ట్, ఆ ఎక్యూట్ తర్వాత ఉండాల్సింది 90 డిగ్రీస్. 1 3 నాన్న. 1 3 అంటే ఇక్కడ చూడండి 1 2 ఉంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది కన్నా. రైట్ నాన్న. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. లేదు నాన్న. 1 3 ఆర్డర్ చూడండి. 1 3 నెక్స్ట్ వచ్చేసరికి నాన్న 4, నెక్స్ట్ 2 నాన్న. ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ లో ఉన్నది ఆప్షన్ ఏ మాత్రమే. కొంచెం జాగ్రత్తగా గమనించండి. చూడండి 2020లోని ఇలాంటి క్వశ్చన్ అడిగాడు సైనిక్ కి. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే చాలా సింపుల్ గా ఆన్సర్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్ నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ద యాంగిల్ హూజ్ మెజర్ ఈజ్ 90 డిగ్రీస్. ఇందాకనే చెప్పాను 90 డిగ్రీస్ ని ఏమంటారు? ఎక్యూట్ యాంగిల్ అంటారు, రైట్ యాంగిల్ అంటారు. ఏమంటారు నాన్న? రైట్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు, స్ట్రైట్ యాంగిల్ అంటారు. ఓకే రైట్. ఏ అంటానికి వీల్లేదు నాన్న. సి అంటారు, డి అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాకనే మీకు ఇగో ఈ పిక్చర్ లో చెప్పాను. ఈ పిక్చర్ ని బేస్ చేసుకొని చూడండి. రైట్ యాంగిల్ అంటారు 90 డిగ్రీస్. 180 డిగ్రీని స్ట్రైట్ యాంగిల్ అంటారు. 360 డిగ్రీస్ ని కంప్లీట్ యాంగిల్ అంటారు. రైట్ కన్నా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్ చూడండి. an angle whose measure is 50 degrees.
అరే 50 డిగ్రీస్ ఏమంటారు అంటే 0 నుంచి 90 డిగ్రీస్ ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఏమని చెప్పాం నానా, అక్యూట్ యాంగిల్ అంటారు అని చెప్పాం. రైట్, వాడు అడిగింది 50 డిగ్రీస్ అనేది ఏ యాంగిల్ అని అడుగుతున్నాడు, కాబట్టి 50 డిగ్రీస్ అనేది అక్యూట్ యాంగిల్ నాన్న. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. క్లియర్ కన్నా? రైట్. నెక్స్ట్ ఆ పిక్చర్ నాన్న, ఆ పిక్చర్ ని చూసి చాలా క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఇలాంటి క్వశ్చన్లు పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. ఎలా వినాలి చూద్దాం. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. బేసిక్ గా అయితే రైట్ యాంగిల్ లెస్ దాన్ అక్యూట్ యాంగిల్ అన్నాడు. అరే ఫస్ట్ దే కరెక్ట్. ఎందుకని చెప్పండి? ఎందుకనంటే రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ కన్నా అక్యూట్ యాంగిల్ అంటే 90 కంటే తక్కువేగా. సపోజ్ 50 డిగ్రీస్, 60 డిగ్రీస్, 89 డిగ్రీస్ అని కూడా రాసుకోవచ్చు. 89 డిగ్రీస్ అని కూడా రాదు. గ్రేటర్ దాన్, రైట్ యాంగిల్ గ్రేటర్ దాన్ 89 డిగ్రీస్ అని అన్నారు. అంటే అక్యూట్ యాంగిల్ కంటే రైట్ యాంగిల్ అనేది పెద్దగానే ఉంటుంది అనమాట. రైట్, ఓకేనా? నెక్స్ట్ రైట్ యాంగిల్ ఈక్వల్ టు అక్యూట్ యాంగిల్. ఈ రెండు రైట్ యాంగిల్ అక్యూట్ యాంగిల్ ఈక్వల్ గా ఉంటాయా? ఉండవు. రైట్, ఉండవు నాన్న. ఇది ఫాల్స్ కన్నా, ఇది వచ్చేసరికి ఏంటన్నా ఫాల్స్. తర్వాత అక్యూట్ యాంగిల్ చూడండి రా, రైట్ యాంగిల్ కంటేనంట అక్యూట్ యాంగిల్ ఎక్కువగా ఉండిద్దంట. రైట్ యాంగిల్ కంటే అక్యూట్ యాంగిల్ ఎక్కువగా ఉండిద్దా? లేదు నాన్న. 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉన్న ప్రతిదాన్ని కూడా అక్యూట్ యాంగిల్ అని అంటారు. రూల్ నాన్నది. ఓకే, కాబట్టి అక్యూట్ యాంగిల్ అనేది రైట్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉండదు. ఇది కూడా ఫాల్స్ కన్నా. రైట్, మరి ఇది చూడండి, అక్యూట్ యాంగిల్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అబ్ట్యూజ్ యాంగిల్. అసలు అబ్ట్యూజ్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్ కన్నా 180 కి 90 కి 90 డిగ్రీస్ కి 180 డిగ్రీస్ కి మధ్యలో ఉంటుంది. అక్యూట్ యాంగిల్ అనేది 0 డిగ్రీస్ కి 90 డిగ్రీస్ కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ వీడిచ్చాడు, ఇలా ఇచ్చాడు నాన్న, ఇది కూడా కాదు. రైట్, ఇది కూడా ఫాల్సే. ఓకే, ప్రతి ఆప్షన్ గురించి తెలుసుకోవాలి. మీకు అక్కడ ట్రూ ఇచ్చాడా ఫాల్స్ ఇచ్చాడా అనేది చెక్ చేసుకోవాలిరా నాన్న. సరేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ స్మాలర్ దెన్ ఏ స్ట్రైట్ యాంగిల్? నాట్, అరే వాడి ఇగో పిల్లలు ఇదేనా స్పీడ్ గా నాట్ స్మాలర్ దెన్ ఏ స్ట్రైట్ యాంగిల్ అని చదవకుండా స్మాలర్ దెన్ ఏ స్ట్రైట్ యాంగిల్ అని చదువుతాడు. క్లియర్ గా చూడన్నారా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ స్మాలర్ దెన్ ఏ స్ట్రైట్ యాంగిల్. స్మాలర్ దెన్ ఏ స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ కంటే తక్కువగా ఏది ఉండదు అన్నాడు. అరే స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత? బేసిక్ గా స్ట్రైట్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్ నా. రైట్ యాంగిల్ అంటే ఎంత నానా? 90 డిగ్రీస్ నా. నాట్ స్మాలర్, 180 కంటే తక్కువగా ఉండకూడదంట. అంటే 180 కంటే ఎక్కువ ఉండాలి. అరే చూడండి, 180 కంటే ఎక్కువగా ఉండాలి అంటే అబ్ట్యూజ్ యాంగిల్ అంటే దీన్ని అంటాం నాన్న, అబ్ట్యూజ్ అని. అరే క్లియర్ గా చూడండి కన్నా, అబ్ట్యూజ్ అని అంటాం. ఇది కాదు, అంటే 180 కంటే తక్కువే నాన్న. ఎక్యూట్ అంటే అసలు ఎక్యూట్ అంటే 0 to 90 డిగ్రీస్ ని ఎక్యూట్ అంటాం. రైట్ నాన్న, ఇది సి అనేది కూడా కాదు నాన్న. ఆ తర్వాత నాన్న రైట్ యాంగిల్ అండి. రైట్ యాంగిల్ అంటే ఏంటన్నా? 90 డిగ్రీస్ నాన్న. అంటే ఇది కూడా కాదు. ఆప్షన్ బిఏ కదా. 180 కంటే ఎక్కువగా ఉండేదాన్ని మనం ఏమంటారు అంటే నాన్న రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. ఏమంటారు నాన్న? రిఫ్లెక్స్ యాంగిల్. చూసారా, ఆ పిక్చర్ నుంచే క్వశ్చన్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూడాలి. 180 కంటే ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్క యాంగిల్ ని రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటారు. రైట్ నాన్న? రైట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవి రావటం వల్ల, ఇవి చెప్పటం వల్ల మీకు నోటెడ్ అవ్వాలి. రైట్ యాంగిల్ ఏంటి, స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి అని చూసుకోవాలి. ఇక్కడ చూడండిరా, రైట్ ద నేమ్ ఆఫ్ ద యాంగిల్ ఫార్మ్డ్ వెన్ ద క్లాక్ టైమ్ ఇస్ 7:50 PM. సేమ్ ఇది 2021లో అడిగాడు. అలానే ఈ క్వశ్చన్ కూడా 2020లో అడిగాడు. చాలా జాగ్రత్తగా క్లియర్ గా చూడాలి నాన్న. ఇదే క్వశ్చన్ ని నవోదయలో జేఎన్విలో ఎప్పుడు అడిగాడంటే సేమ్ ఇలాంటి క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగాడు సేమ్, కానీ ఆప్షన్లు మాత్రం వేరుగా ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి. 2025లో అడిగాడు, 2025లో అడిగాడు. చాలా చాలా
ఇంపార్టెంట్ నాన్న. ఇలాంటి క్వశ్చన్ క్లాక్ ఇచ్చేసి దాంట్లో టైం ఇచ్చి ఇది 6 PM కన్నా, ఇక్కడ మీకు కనబడట్లేదు 6 PM నాన్న, రైట్. క్లాక్ ఇచ్చేసి దాంట్లో టైం ఇచ్చాడు, ఇది ఎన్ని యాంగిల్స్ అని అడుగుతున్నాడు, రైట్. చూద్దాం నాన్న. రైట్ ద నేమ్ ఆఫ్ 7:50 PM అయిందంటమ్మా. అరే ఇలా 7:50 PM అయిందంట, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి క్లాక్ అంటే అందరికీ తెలిసింది, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మీరు చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు. 7:15 అయింది అంటే నాన్న బేసిక్ గా ఇక్కడ 6 ఉండిద్ది, ఇక్కడ 12 ఉండిద్ది, ఇక్కడ 7 ఉండిద్ది, ఇక్కడ 3 ఉండిద్ది, రైట్. ఇక్కడ 9 ఉండిద్ది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి క్లాక్. ఇప్పుడు అవర్ హ్యాండ్ వచ్చేసరికి 7 మీద, మినిట్ హ్యాండ్ వచ్చేసరికి నాన్న 3 మీద ఉంటుంది. ఇదేమో మినిట్ హ్యాండ్, ఇదేమో అవర్ హ్యాండ్. ఇదేమో మినిట్ హ్యాండ్ కన్నా, ఇదేమో అవర్ హ్యాండ్, రైట్ కన్నా. మరి ఇప్పుడు ఇది ఏ యాంగిల్ అని అడుగుతున్నాడు, ఏ యాంగిల్ అని అడుగుతున్నాడు మనకి తెలియదు. ఇప్పుడు మీరు క్లాక్ చూసుకున్నట్లయితే మొత్తం అవర్ హ్యాండ్ 12 గంటలు 12 అవర్స్ తిరిగితే 360 degrees కన్నా. ఎన్ని అవర్స్ తిరిగితేనా? 12 అవర్స్ తిరిగితే. కానీ 1 అవర్కి ఒక్కొక్క 1 అవర్కి 360/12 చేసామనుకోకన్నా, ఇది లెక్కకి సంబంధం లేనిది కానీ గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. 12 360లో 30 టైమ్స్ అంటే 1 అవర్కి 30 degrees తిరుగుతుంది అని అర్థం. అంటే అవర్ హ్యాండ్ కానీ మినిట్ హ్యాండ్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటకి వెళ్ళేటప్పుడు బేసిక్ గా ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? 30 degrees తిరుగుతుంది అని అర్థం. ఇదేమి కాన్సెప్ట్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ 30 degrees గుర్తుపెట్టుకోండి. ఏంటన్నా 30 degrees గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 7 అంటే 7 రైట్ అవర్ హ్యాండ్. 15 అంటే దేని మీద ఉండిద్ది అని చెప్పాను? మినిట్ హ్యాండ్ 3 మీద ఉండిద్ది అని చెప్పాను. అరే 3 తర్వాత 4, 4 తర్వాత 5, 5 తర్వాత 6, 6 తర్వాత 7, 1 2 3 4, 4 ఉన్నాయి కాబట్టి నాన్న 4 × 30. 4 × 30 అంటే అప్పుడు ఎన్ని డిగ్రీస్ అవుతున్నాను? 4 × 30 అంటే ఎన్ని డిగ్రీస్ అవుతుంది? 1 అవర్కి 30 degrees కదా. కాబట్టి 4 × 30 అంటే 4 3s are 12, 120 degrees. 120 degrees అనేదాన్ని అక్యూట్ యాంగిల్ అంటామా? అనము. రైట్ యాంగిల్ అంటామా? అనము. అబ్ట్యూజ్ యాంగిల్, ఎస్ అబ్ట్యూజ్ యాంగిల్ అంటాము. 180 degrees అంటే స్ట్రైట్ యాంగిల్ అంటాము. నానా ఇది మీరు అనుకున్నంత తేలికైతే కాదు. చాలా మంది ఏం చేయమంటారంటే క్లాక్ ని గీయండిరా, క్లాక్ ని గీసిన తర్వాత జస్ట్ మీరు మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ వేసుకుంటే మనకి తెలిసిపోతాయి. ఎట్లా తెలిసింది? అది తెలియదు. ఎన్ని డిగ్రీసో నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేస్తేనే నీకు ఆ యాంగిల్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి నాన్న 6 PM అన్నాడు. అరే 6 PM అన్నాడు, నీకు బేసిక్ గా చూసుకుంటే ఇది క్లాక్ వేస్తే సరిపోతుంది. అరే నాన్న క్లాక్ ఈగిపోయినా సరిపోయింది, క్లాక్ వేస్తే సరిపోతుంది. ఇది 12 6 అంటే అవర్ హ్యాండ్ వచ్చేసరికి 6 మీద, మినిట్ హ్యాండ్ వచ్చేసరికి అంటే ఇదేమో మినిట్ హ్యాండ్ కన్నా ఇది అవర్ హ్యాండ్. అరే ఇదంటే ఇది స్ట్రైట్ గా ఉన్నట్టే కదా. స్ట్రైట్ గా ఉంది అంటే ఇటు చూసుకున్నా మనకి 180 degrees ఉంటుంది నాన్న స్ట్రైట్ యాంగిల్. ఏనా ఎన్ని డిగ్రీస్ ఉంటుంది నాన్న? 180 degrees ఉంటుంది. కాబట్టి ఆప్షన్ అనేది 180 degrees అవుతుంది. ఎంత అవుతుంది నాన్న? 180 degrees అవుతుంది. క్లియర్ కన్నా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్న ఇక్కడ మీరు ఇప్పుడు 180 degrees అవుతుంది సార్, మరి ఇందాకట్లానే చెప్పలేదు ఏంటి దీన్ని? చెబుతారు చూడండి. 6 7 8 9 10 11 12 ఇది అవర్ హ్యాండ్, ఇది మినిట్ హ్యాండ్. 1 hour 2 hours 3 hours 4 hours 5 hours 6 hours. 6 hours కి ఒక్కొక్క అవర్ కి 30 degrees తిరుగుతుంది. 6 3s are 180 degrees. ఎంతకన్నా? 180 degrees. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. రైట్ అన్నా? చాలా జాగ్రత్తగా, చాలా నిదానంగా, ప్రశాంతంగా వీడియోని చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది నాన్న. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ అక్యూట్ యాంగిల్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద గివెన్ ఫిగర్? నాన్న ఇది 2022లో అడిగాడు. ఇక్కడ ఫిగర్ అనేది ఇవ్వలేదు, నేను ఇస్తున్నాను నాన్న. రైట్, ఇట్లా ఇచ్చేసాడు నాన్న. పిక్చర్ అనేది ఇట్లా ఇచ్చేసాడు అనమాట. ఓకే, ఇట్లా పిక్చర్ ఇచ్చేసి ఎన్ని అక్యూట్ యాంగిల్స్ ఉన్నాయి అన్నాడు. అరే ఎప్పుడైనా చాలా చాలా తెలివైన క్వశ్చన్ ఇది. అంటే తక్కువ అంచనా వేసేస్తారు పిల్లలు.
ఎక్యూట్ యాంగిల్ అంటే నాన్న ఒక ట్రయాంగిల్లో బాగా గుర్తుపెట్టుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాకుండా నార్మల్ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ అయినా ఈ యాంగిల్ అయినా ఈ యాంగిల్ అయినా 90 degrees కంటే తక్కువగానే ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ట్రయాంగిల్లో 90 degrees కంటే చాలా తక్కువగా ఉంటాయి ప్రతిదీ కూడా. కాబట్టి 90 degrees కంటే తక్కువగా ఉండే ప్రతిదాన్ని ఏమంటారు నాన్న? ఎక్యూట్ యాంగిల్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 చాలా మంది పిల్లలు 4 ఆప్షన్ 4 అనే ఆప్షన్ ఏ పెట్టేసి వచ్చేసారు. కానీ అలా కాదు నాన్న, ఇక్కడ ఒకటి ట్రయాంగిల్లో ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. అంటే 1 2 3 4 5 6 ఎక్యూట్ యాంగిల్స్ ఉంటాయి. ఆప్షన్ బి 6 ఎక్యూట్ యాంగిల్స్ ఉంటాయి నాన్న. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ని చేయాలి నాన్న మనం, రైట్? నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద ఆర్మ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఎట్ 9 AM? అరే 9 AM కి ఎంత అంటున్నాడు? అసలు 9 AM ఎన్ని డిగ్రీస్ అనేసి అని అంటున్నారు. 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees అంటున్నారు. అరే చూడండి, 9 AM అంటే బేసిక్ గా క్లాక్ తీసుకోండి. జస్ట్ మామూలుగా క్లాక్ తీసుకుంటే మీకు క్లాక్ వస్తే, క్లాక్ రాకపోతే 12, ఇదే కదా 9 AM అయ్యేది. అవర్ హ్యాండ్ అంటాడు, ఇదేమో మినిట్ హ్యాండ్ అంటాడు. అరే ఈ యాంగిల్ చూడగానే మనకి 90 degrees అని తెలిపోతుంది. లేదు సార్ మీరు ఇందాక చెప్పినట్టు చెప్పండి అంటే 9 12 అంటే 9 10 11 12, ఇది అవర్ హ్యాండ్, ఇది మినిట్ హ్యాండ్. 1 2 3 అంటే 3 hours ఉంది. 3 into 30 degrees అంటే 90 degrees కన్నా. ఇలా అయినా చేసేయచ్చు, క్లాక్ వేయాల్సిన అవసరం అయితే లేదు నా, రైట్? నెక్స్ట్, ఈ పర్పస్ లో నాన్న ప్రతి దాన్ని కూడా చాలా చాలా సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలానే ప్రతి ఒక్క రోజు కూడా మీకు మాక్సిమం యాంగిల్స్ కి సంబంధించిన కాన్సెప్ట్లు ఎవ్రీడే కొంత పార్ట్ మీకు వచ్చేస్తాయి. కాబట్టి ఒక ఆర్డర్ ని నోట్స్ లో రాసుకుంటూ క్వశ్చన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, క్వశ్చన్ కున్న ఆప్షన్లను ఎలా మనం చూస్ చేసుకోవాలి అనే దాన్ని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోని కుదిరితే ఇంకో 10 మందికి ఉపయోగపడిద్ది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి.